కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హనుమాపురం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం విక్రయాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను ఆరా తీశారు. నల్లగొండ జిల్లాలోని కనగల్ మండలంలో ఓ రైతు ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, బీజేపీ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రామచంద్రరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, దళారీలు, రైస్ మిల్లర్స్, కమిషన్ ఏజెంట్లు వీళ్ళందరూ కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు. రైతులకు పరిస్థితి ఏ విధంగా అంటే తక్కువ ధరకు అమ్మడానికి వాళ్ళ మీద ప్రెషర్ పెడతా ఉన్నారు. వానకు తడిచి ఎండకు ఎండి ఈ రోజు ధాన్యము ఈ విధమైన పరిస్థితి ఉన్నదంటే ప్రభుత్వం ఎందుకు మేలుకోవట్లేదు? ప్రభుత్వం ఈ అగ్రికల్చర్ సెక్టర్ ని, రైతాంగాన్ని మొత్తం మర్చిపోయి ఈ రోజు వాళ్ళు చేసే పనులు ఏమున్నాయండి? రైతులతో రాజకీయ గత ప్రభుత్వం చేసేది సరే, ఆ ప్రభుత్వం చేసినందుకు ఆ పాపాన వాళ్ళకి పాపం చేశారు కాబట్టి మీకేదో ఈ యొక్క అధికారాన్ని అడ్డగడ్డారు. మరి మీరు కూడా ఇది రైతులు మర్చిపోతే ఎట్లా? దయచేసి నేను రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వర గారిని కోరుతా ఉన్నాను, రైతులకు ఇప్పుడు ఇమీడియట్ గా న్యాయం చేయండి. రైస్ మిల్లర్స్ ఎవరైతే ఇటువంటి ఒక తప్పుడు పనులు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కేసులు పెట్టండి. కానీ రైతులకు అన్యాయం చేస్తే ఇది ఊరుకో. మనం మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను.